శ్రీ గురుభ్యో నమః. మనము తులసీదాసు గారు రచించిన శ్రీరామచరితమానసం నుండి బాలకాండ చూస్తున్నాము. శ్రీరామావతార రహస్యము. సును శుభ కదా భవాని రామచరితమానస బిమల కహాబుసుండి బఖాని సునా బిహగనాయక గరుడా सो संवाद उदारा जही बिदिबा आगे कहबा सुनहु राम अवतारा चरित परम सुंदर अनघा हरि गुण नाम अपारा कदा रूप अगणित अमिता मैं निजमति अनुसार कहू उमा सादर सुनहु. ఓ భవానీ, శ్రీరామచరితమానసమనుడి నిర్మలమైన శుభంకరమైన కథను వినుము. మొదట దీన్ని కాకపుసుంబుడి ముని పక్షిరాజైన గరుత్మంతునకు చెప్పారు. వారి సంవాదాన్ని గూర్చి మున్ముందు చెప్పెదను. మొదట రామావతారాన్ని గూర్చి వినుము. అది అతి సుందరము, పాపనాశకము. శ్రీహరి గుణములు, నామములు, కథలు, రూపాలు అసంఖ్యాకాలు, అపారములు అయినను యథాశక్తిగా తెలిపెదను. సాదరంగా వినుము. సును గిరిజా హరి చరిత సుహాయి విపుల బిసద నిగమాగమగాయి हरि अवतार है तुझे ही होई इदमित्थं कहीं जाई न सोई राम अतर्क्य बुद्धि मन बानी मत हमारा अस सुनहि सयानी तदपि संत मुनि वेद पुराना जस खचु कहि स्वमति अनुमाना तसमय सुमुखी सुनावु तोहि समुझ परई जस कारण मोहि जब जब होई धर्म कई हानि बाढ़हि असुर अधम अभिमानी करहि अनीति जाई नहीं बरनी सीदहि विप्रदेनु सुरधरनी तब तब प्रभु धरि विविध शरीरा हरहि कृपा निधि सज्जन पीरा. గిరిజ మనోహరమైన, విస్తృతమైన, ఉజ్వలమైన శ్రీహరిచరితములను నిగమాగములు ప్రస్తుతిస్తున్నాయి. బుద్ధిమంతులారా, శ్రీహరి అవతారాలకు కారణాలను ఇతమిద్దంగా చెప్పలేము. వాటికి కారణాలు అనేకాలున్నాయి. శ్రీరాముడు వాగ్మనోబుద్ధులకు అందనివాడు. అయినను సత్పురుషులు, మునులు తమ తమ ప్రజ్ఞలను అనుసరించి శ్రీరాముని స్తుతిస్తారు. వేదాలను, పురాణాలను ప్రస్తుతించాయి. ఓ సుముఖి, ధర్మానికి జ్ఞాని ఏర్పడినప్పుడు నీచులు, అసురులు, గర్వోన్మత్తులు విజృంభించి చెప్పటానికి వీలు లేని అధర్మ కార్యాలకు పాల్పడినప్పుడు బ్రాహ్మణులు, గోవులు, దేవతలు దుఃఖాలకు లోనైనప్పుడు, భూభారం పెరిగినప్పుడును కృపాళువైన శ్రీహరి ఆయా అవతారాలను ధరించి సాధుజనుల దుఃఖాలను తొలగిస్తూ ఉంటారు. అసురమారి ధాపహి సురహ రాకహి నిజ శృతి సేతు జగ విస్తారహి బిసద జసా రామ జన్మ కరహేతు. హరి రాక్షసులను సంహరించి దేవతలను రక్షించును, వేద మర్యాదలను కాపాడును, లోకంలో తన ఉజ్వల కీర్తిని విస్తరింపజేయును. ఇట్టి కారణాలతో కూడినది రామావతారం కూడాను. సోయి జస గాయి భగత భవతరహి కృపా సింధు జన హితతను ధరహి రామ జనమకి हेतु अनीका परम विचित्र एकतेका जन्म एक दुई कहु बखानी सावधान सुनु सुमति भवानी त्वरपाल हर के प्रिय दोवो
विजय जान सब कोवु। विप्रश्रापते दूनवु भाई, तामस असुर देह तिन पाई। कनक कसिपुवरु हाटकलोचन, जगत विदित सुर पतिवदमोचन। विजयी समर वीर विख्याता, धरि वराह बपु एक निपाता। होई नर हरि दूसर पुनि मारा, जन प्रहलाद సుజస విస్తారా. ఈ విధంగా భక్తులు ఆయన యశోవైభవాలను కీర్తించి సంసార సాగరాన్ని దాటుతారు. దయానిధి అయిన శ్రీహరి తన భక్తుల హితము కోసమని అవతారాలను దాలుస్తూ ఉంటారు. శ్రీరామజన్మానికి పెక్కు కారణాలు ఉన్నాయి. ఒకదానికంటే మరి ఒకటి అద్భుతమైంది. భవానీ ఆ కారణాలలో ఒకటి రెండింటిని గూర్చి తెలిపేదను. శ్రీహరికి జయ విజయులు అనే ఇద్దరు ప్రియమైన ద్వారపాలకులు ఉండిరంట. సర్వవిదితము సనకాదిముదుల శాపకారణంగా వీరు తామస స్వభావులైన రాక్షసులుగా జన్మించారు. వారి పేర్లు హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు. వారు సురపతి అయిన ఇంద్రుని కూడా జయించి వీళ్ళుగా ప్రసిద్ధికెక్కారు. హిరణ్యాక్షుని వధించడానికి శ్రీహరి వరాహావతారాన్ని దాల్చారు. నరసింహావతారమున హిరణ్యకశిపుని వధించి భక్త ప్రహ్లాదుని కీర్తిని వ్యాపింపజేసను. భయే నిశాచర జాయితే మహావీర బలవాన, కుంభకర్ణ రావణ సుభట, సుర విజయీ జగజాన. వారే మళ్ళా రావణ, కుంభకర్ణులు అనే పేర్లతో మహావీరులైన రాక్షసులుగా జన్మించారు. వారు గొప్ప యోధులై దేవతల్ని కూడా జయించారు. ఇది లోక విదితము. సర్వం శ్రీరామచంద్రారవిందార్పణమస్తు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.